ఇక జగిత్యాల గంజాయి ఘటనలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15నే పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు. ఆమెను స్వదార్ హోమ్ కి పంపి చేతులు దులుపుకున్న పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు. మీడియాలో వార్తలు రావడంతో గంజాయి ముఠాలపై దృష్టిగా ఇట్లా ఉన్నది. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే జగిత్యాల పట్టణానికి చెందిన బాధితులు తన స్నేహితురాలి ద్వారా స్థానికంగా ఉండే ఓ బాలుడికి పరిచయం అయింది. ఈ క్రమంలో అతడు ఆ బాలికను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాధితురాలికి గంజాయి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఊర్లలో గంజాయి కానీ, హెరాయిన్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా డ్రగ్స్ అన్ని కూడా ఊర్లకు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. మీరు ఏమనుకుంటారంటే మాకు ఏం కాదులే, తర్వాత వాళ్ళ పిల్లలు ఎట్లా పోయిన రాని అని చెప్పేసి ఒక నిఘా పెట్టండి. పెట్టకపోతే ఏమవుతుందంటే వాడు మొత్తం కూడా నాశనం అయిపోతే మీకే మళ్ళీ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా పిల్లలపైన నిఘా పెట్టండి. తర్వాత ఉపాధ్యాయులారా పిల్లలపైన ఒకసారి ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనము చాలా ప్రమాదకరమైన అంటే నిజంగా నాకు పర్సనల్గా ఒక 3 విషయాల పట్ల సమాజంలో బాగా చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నది. బాగా దానిపైన చర్చ జరగాలని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఈ డ్రగ్స్కి సంబంధించి, ఈ డ్రగ్స్ అంటే మొత్తం జీవితాలే నాశనం అయిపోతుంటాయి. ఇంకొకటి ఏంటంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి, రోడ్డు ప్రమాదాలు రోడ్డు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు కూడా పాటించరు. తర్వాత ఇవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించి పట్టించుకోకపోవడం వల్ల ఒక క్షణాల్లో మొత్తం కూడా జీవితాలన్నీ కూడా తలకిందులు. కఠిన చర్యలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే ఉరుకుతాడు బుర్రాయిని ఉరుకుడు పెద్ద ఎవరి నుంచి అయినా అవుతుంది. అది కాదు కావాల్సింది. ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మంచిగా పోయినా కానీ ఎదుటోడు మంచిగా రాకపోవచ్చు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా స్పీడు తగ్గించుకొని, తర్వాత మద్యం సేవించి నడపకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటే మంచిది. ఇదో దీంతో పాటు ఇక్కడ డ్రగ్స్, తర్వాత ఇక్కడ ఇవి రోడ్డు సేఫ్టీ సంబంధించి, దాంతోపాటు సైబర్ నేరాలకు సంబంధించి కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఇప్పుడే ఇట్లా చేస్తే 5 లక్షలు వస్తాయి, ఇట్లా చేస్తే ₹1,00,000 ఎవడో మెసేజ్ పెడతాడు. మెసేజ్ పెట్టేసి దాన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఉన్న పైసలు కూడా పీకుతాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 అంశాలు చాలా కీలకమైనవి. అంటే నిమిషాల్లో క్షణాల్లో జీవితాలు నాశనం చేసేటివి. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులైనా, తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిగా ఉంటుంది.